అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ డాక్టర్ రావూరి భరద్వాజ గారికి ఆయన రాసినటువంటి కథల్లో ఆయనకు బాగా నచ్చిన కథ నువ్వేం చేస్తున్నావు. రచన డాక్టర్ రావూరి భరద్వాజ గారు. మరి ఆయన రాసిన కథల్లో ఇది ఎందుకు నచ్చిందో మనం విందాం. పడుకున్నాడన్న మాటే కానీ మాధవరావుకి బొత్తిగా నిద్ర రావటం లేదు. కనీసం వచ్చే సూచనలు కూడా లేవు. అప్పటికప్పుడే సుజాత చంటివాడిని పక్కనేసుకుని నిద్రపోయింది. గోపి తనను కావలించుకుని ఆదమరిచి నిద్రపోతున్నాడు. పెద్ద కొడుకేసి ఒక్క క్షణకాలం చూసి సన్నగా తనలో తనే నవ్వుకున్నాడు మాధవరావు. ఆ క్షణాన అతనికి మానవ జీవితం అంతా పెద్ద మాయలాగా కనిపించింది. ఎందుకో కారణం చెప్పుకోలేని విధంగా ఓ తల్లి కడుపున పుట్టడం, మలమూత్రాదుల్లో ఏహ్యమనేది లేకుండా పొరలాడటం, పెరగటం, చదువుకోవటం, పని చేసుకోవటం, పొట్ట నింపుకోవటం, పెళ్ళాడటం, సంసారం చేయటం, పిల్లల్ని గంటం, వాళ్ళ కోసం పాకులాడటం, వాళ్ళను పెంచటం, చదివించటం, పెళ్ళిళ్ళు చేయటం, ఆఖరికి నశించటం. ఇది జీవిత చక్రం. దురదృష్టవశాత్తు మన సమాజంలో కట్టుకుపోయినంత కుళ్ళు పేరుకుపోయి ఉంది. దారిద్ర్యం, అనారోగ్యం, అసహనం, ఈర్ష, ద్వేషం, కాపీనం వగైరా వగైరా శతకోటి దుర్లక్షణాలు మానవ సమాజాన్ని విషక్రిముల్లా పట్టి పీడిస్తున్నాయి. ఈ రోగాల నుంచి మానవ జాతి ఎప్పటికీ తరిస్తుందో తెలియదు. అంతకన్నా ముఖ్యం, ఈ రోగక్రిములకు మానవుడే కారణమేమో కూడా తెలియదు. ఎందుకంటే భాగ్యవతుల ఇంట పుట్టడం, ఎక్కువ కులం వారింట పుట్టడం ఏ వ్యక్తి చేతుల్లోనూ లేదు. కొందరు ఆగర్భ శ్రీమంతుల ఇంట పుడతారు, మరికొంతమంది పుట్టు దరిద్రుల ఇంట పుడతారు. అంత మాత్రాన దరిద్రులకు బ్రతికే హక్కు లేదనటం అమానుషం. కానీ పరిస్థితులు వారికి ఆ హక్కును లేకుండా చేస్తున్నాయి. అసలు ఇదంతా తనకు జ్ఞాపకం రావడానికి రమణి కారణం. తను పనిచేస్తున్న ఆఫీసులో ఒక్కటే ఉద్యోగం ఖాళీ వచ్చింది. అదేనా టైపిస్ట్ ఉద్యోగం. ఆ ఉద్యోగం కోసం రమారమిగా 200 పైచిలకు అప్లికేషన్లు వచ్చాయి. వీటిల్లో చాలామందికి బాగా చదువుకున్న వాళ్ళు పెట్టుకున్నవే. చాలామంది స్కూలు ఫైనల్ లగాయత్తు ఎంఏ చదువుతూ మానేసిన వారి దాకా ఈ ఉద్యోగం కోసం అప్లికేషన్లు పెట్టారు. ఇంతమందిలోనూ తను ఒక్కరిని మాత్రమే ఎన్నిక చేసుకోవాలి. ఈ సమస్య 2 రోజుల నుంచి ఆ సమస్యతోనే దుంప తెగిపోతూ ఉంది. ఉద్యోగం దొరకటం అనేది అది ఎంత చిన్నదైనా పర్వాలేదు, ఎంత అదృష్టమో వారిని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. బోలెడంత డబ్బు పోసి బోలెడంత ఆరోగ్యాన్ని ధ్వంసం చేసుకుని చచ్చేటట్టు చదివి సంపాదించిన డిగ్రీ 60 రూపాయల ఉద్యోగం కోసమే అయితే ఈ చదువుల కన్నా అధ్వానమైన వాటిని తను ఊహించలేడు. నిన్న ఇవాళ వచ్చిన వాళ్లను తను మాట్లాడించి చూశాడు. బ్రతుకంటే భయపడటం తప్ప ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు తనకి కనిపించలేదు. అంటే డబ్బు ఆరోగ్యాలతో పాటుగా ఆత్మవిశ్వాసాన్ని కూడా ఈ చదువు హరించి పారేస్తుందన్నమాట. ఒక్కొక్క వ్యక్తి చెప్తున్న మాటలు వింటూ ఉంటే గుండెలు చెరువైపోతాయి. తనకే అధికారం ఉంటే వీరందరి కళ్ళ నుండి కన్నీటిని తుడిచి పారేసి ఉండేవాడు, చిరునవ్వును అతికించి ఉండేవాడు. తనకు అదృష్టం లేదు. ఉన్నవారా చెయ్యరు. మాధవరావు చిరాగ్గా మంచం నుంచి లేచి కూర్చున్నాడు. సుజాత చంటివాడిని మరింత డొక్కలోకి పొదువుకుని ముడుచుకుని పడుకుంది. గోపి వెల్లకిలా తిరిగాడు. కుడిసెలవి నుంచి కారుతున్నటువంటి చొంగ బుగ్గ మీదుగా జారి మెడ ముడతలలోంచి పరుపులోకి ఇంకిపోతోంది. సాయంత్రం సుజాత పెట్టిన బొట్టు చెమటకు తడిసి కుడి కనుబొమ్మ మీదకు సాగింది. మాధవరావు ఆప్యాయంగా గోపిని పక్కకు తిప్పి పడుకోబెట్టాడు. కుచ్చిళ్ల చెంగుతో చొంగ తుడిచి మెడదాకా దుప్పటి కప్పాడు. అతని మనసంతా గిజాట్గా ఉంది. మెదడులో సన్నని పోటు ప్రారంభమైంది. కిటికీ తెరిచి వంటి నిండుగా గాలి పీల్చుకున్నాడు. సిగరెట్ వెలిగించి గుండెల నిండుగా పొగ పీల్చాడు. దూరంగా ఎక్కడో గడియారం 11 గంటలు కొట్టింది. స్టేషన్లో రైలు ఇంజన్ షంటింగ్ చేస్తోంది. రమణి అనుకున్నాడు మాధవరావు. ఆమె రూపం అతని ముందు మరోసారి ప్రత్యక్షమైంది. రమణి ఎదురుగా ఉన్నట్టు భావించి కళ్ళు టపటపలాడించాడు మాధవరావు. నీ పేరేమిటి అన్నాడు మాధవరావు. రమణి అన్నదావిడ. నువ్వేం చదువుకున్నావు అన్నాడు మాధవరావు. మెట్రిక్ పాస్ అయ్యాను, టైప్ రైటింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అన్నది రమణి. ఇదివరకు ఎక్కడన్నా పనిచేసావా అన్నాడు. లేదు అంది. ఇంచేత రమణి ఏదో అనబోయింది కానీ అనలేదు. ఓసారి మాధవరావు కేసు చూసి తల వంచుకుంది.
నీకన్నా చదువుకున్న వాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు ఉండగా నీకు ఈ ఉద్యోగం ఎందుకు ఇస్తారని అనుకున్నావు అన్నాడు మాధవరావు. ఈసారి రమణి మాట్లాడలేదు, కానీ కుర్చీలో బాధగా కదిలింది. ఆవేశాన్ని అణుచుకోవడానికి 2-3 సార్లు గుటకలు మింగింది. ఈ ఉద్యోగం నీకు ఇస్తే ఇస్తారని గ్యారంటీ ఏం లేదు. ఇవ్వడం జరిగితే జాగ్రత్తగా పనిచేస్తావా, పై ఆఫీసర్ మాటను మన్నిస్తావా అన్నాడు మాధవరావు. రమణికి ఎక్కడలేని చైతన్యం వచ్చి దూకినట్టయింది. ఓసారి తలెత్తి మాధవరావు మొహంలోకి చూసింది. సన్నగా నవ్వింది. నవ్వినప్పుడు మల్లె మొగ్గల్లా తీర్చిదిద్దినట్టున్న ఆమె పలువరసను చూసి మాధవరావు చిత్తయిపోయాడు. కోలినాస్ చిరునవ్వు అనుకున్నాడు మాధవరావు. తప్పకుండా అండి, కొద్ది రోజుల పాటు చూడండి. నా సర్వీసు మీకు తృప్తికరంగా లేకపోతే ఏ క్షణాన్నైనా నన్ను తీసేసే హక్కు మీకు ఉండనే ఉంటుంది అన్నది రమణి. మంచిది అన్నాడు మాధవరావు ఇహ వెళ్ళమన్న ధోరణిలో. కానీ రమణి కుర్చీలోంచి కదలలేదు. నన్నెప్పుడు కనిపించమంటారు అన్నది రమణి కింది పెదివిని సుతారంగా మునిపంట కొరుకుతూ. ఆ రూపం మాధవరావుని ముగ్ధుణ్ణి చేసింది. అంతలా ఆరోగ్యకరమైన వయసును చూసి ఎంత కాలమైందో అనుకున్నాడు. చెప్పరు అన్నది రమణి దాదాపుగా అతన్ని లాలిస్తున్న ధోరణిలో. చటుక్కున మాధవరావుకి 10 సంవత్సరాల కిందటి సంగతి జ్ఞప్తికి వచ్చింది. సంక్రాంతి పండక్కి అతను అత్తవారింటికి వెళ్ళాడు. వారం రోజుల పాటు సుఖంగా ఉన్నాడు. సుజాత ఆ వారం రోజులు అతని మడిమలు తొక్కుతూనే ఉంది. ఇహ రేపు ఉదయం వెళ్తాడనగా సుజాత మొహాన విచారం కమ్ముకుంది. ఆ రాత్రల్లా ఆవిడ బెక్కుతూనే గడిపింది. బయలుదేరబోతూ పోతూ సుజాత కేసు చూశాడు. ఆవిడ చూపులు తనను పిలుస్తున్నట్టుగా ఉన్నాయి. ఏదో మరిచిపోయిన వాళ్ళలాగా జేబులు తడుముకుంటూ మాధవరావు గదిలోకి వచ్చాడు. కలంగాని మర్చిపోయారా అంటూ సుజాత కూడా గదిలోకి వచ్చింది. వస్తూనే అతన్ని గాఢంగా కౌగిలించుకుంది. వెర్రెత్తిన దానిలాగా అతని చెంపలు ముద్దు పెట్టుకుంది. జుత్తులోకి వేళ్లు జునిపి చిందరవందర చేసింది. తన చెంపను అతని పెదవుల కానిచ్చింది. మాధవరావు ఆవిడ చెంప వాసన చూశాడు. సున్నితంగా చెంపల మీద వెంట్రుకలు చెవులు ప్రక్కకు సర్దాడు. రాత్రి నలిగిన బంతిపూలు రేకులుగా విడిబడి కిందకి రాలేయి. మళ్ళీ వస్తాను అన్నాడు మాధవరావు అనలేక బాధపడుతూ. ఎప్పుడొస్తారు అన్నది సుజాత అతని గుండీలు తిప్పుతూ. మాధవరావు మెరిసిపోతున్న భార్య కళ్ళలోకి చూశాడు. ఎప్పుడొచ్చేది చెప్పలేదు. ఆ చూపుల అర్థం సుజాతకు తెలుసు. అటువంటి చూపుల అనంతరం జరిగే సంఘటన ఊహించి నిలువున ఉప్పొంగిపోయింది. సిగ్గుతో ముఖాన్ని మాధవరావు గుండెలకేసి అదుముతూ చెప్పరు అంది సుజాత. మాధవరావు ఏదో చెప్పాడు. సుజాతను విడిపించుకుని వచ్చేశాడు. ఈ సంగతులన్నీ జ్ఞాపకం వచ్చాయి మాధవరావుకి. ఆ రోజున సుజాత అన్నట్టుగానే ఇప్పుడు రమణి కూడా చెప్పరు అంది. సుజాతకి అప్పుడు అతను ఏదో చెప్పాడు. ఏం చెప్పింది అతనికి ఇప్పుడు జ్ఞాపకం లేదు. రమణి మరోసారి అతనికేసి కళ్ళింత చేసుకుని నవ్వింది. ఏమిటి ఆలోచిస్తున్నారు, చెప్పరు కదూ అన్నది మూతిని కొద్దిగా కుంచించి. మాధవరావు పొయ్యని చెమటను ఒకసారి తుడుచుకున్నాడు. పెదవులు తడుపుకున్నాడు. నువ్వు రానవసరం లేదు, అడ్రస్ ఇవ్వు, కబురు చేస్తాను అన్నాడు మాధవరావు. రమణి అడ్రస్ రాసిచ్చింది. మీరు కబురు చేసినా సరే వచ్చినా సరే నేను ఎక్కడికి వెళ్ళను. మా నాన్నగారు పక్షవాతం రోగి, మంచంలోంచి కదలలేరు. తమ్ముడు స్కూల్కి వెళ్తాడు అన్నది రమణి కుర్చీలోంచి లేస్తూ. మరి నాకు సెలవు ఇవ్వండి, వెళ్తాను. మంచిది అన్నాడు మాధవరావు. రమణి పోతూ పోతూ ఒకసారి వెనక్కి తిరిగింది. మర్చిపోరు కదూ అన్నది కళ్ళ నిండా ఆశల్ని నింపుకుంటూ. నెవ్వర్ అన్నాడు. రమణి వెళ్ళిపోయింది. పోయిన చాలాసేపటి దాకా అతను మామూలు స్థితికి రాలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన క్యాండిడేట్లను అట్టే అడగలేదు. అడిగిన వాటికి ఏమైనా వారేమీ సమాధానం ఇచ్చింది కూడా వినిపించుకోలేదు. మనస్సు అంతా కల్లోలంగా ఉంది. అందుకనే క్లబ్కు కూడా పోకుండా సరాసరి ఇంటికి వచ్చాడు. అప్పుడే వచ్చారే అన్నది సుజాత భర్త బాలకాన్ని కనిపెట్టి. నాన్న అంటూ గోపి కాళ్లకు చుట్టేసుకున్నాడు. మాధవరావు కొడుకుని ఎత్తుకుని అమాంతం గాలిలోకి ఎగరేసి పట్టుకున్నాడు. వాడి బుగ్గలు ఘాట్లు పడేలాగా కొరికాడు. అందగాడైతే అసలే కిందకు దింపరనుకుంటా అన్నది సుజాత మురిసిపోతూ. మనవాడి కళ్ళు చూసే ఆడదైనా వెంటపడుతుందే అన్నాడు మాధవరావు. సుజాత పక్కన నవ్వింది. మాధవరావు కళ్ళు అందంగా ఉంటాయి. ఆ అందాన్ని గురించి సుజాత చాలాసార్లు ప్రస్తావించింది. ఆ కళ్ళను చూసే ఏ ఆడదైనా మీ బుట్టలో పడుతుందండి అనేది సుజాత. ఆ మాట ఇప్పుడు ఇద్దరికీ జ్ఞాపకం వచ్చింది. ఇద్దరు నవ్వుకున్నారు. ఇవన్నీ ఒకదాని తర్వాత మరొకటి మాధవరావు కళ్ళ ముందు మెదలసాగాయి. సిగరెట్ పారేసి లైట్ వేశాడు. వంకెనున్న అద్దం తీసి కుచ్చెళ్ల చెంగుతో దాని మీద దుమ్ము దోగర తుడిచి చూసుకున్నాడు. అద్దంలో అతని కళ్ళు తళతళలాడుతూ కనిపించాయి. చాలాసేపు అలా చూస్తూనే కూర్చున్నాడు. సుజాత లేచిన సంగతి కూడా అతనికి తెలియదు. మీరింక నిద్రపోలా
అన్నది సుజాత. మాధవరావు ఉలిక్కిపడ్డాడు. అద్దంలో చూసుకుంటున్నారేమిటి అన్నది సుజాత అయోమయంగా. కన్ను నొప్పి పెడుతోంది అన్నాడు మాధవరావు అద్దాన్ని వంకెకి తగిలిస్తూ. సుజాత ఎడమ కన్ను పరీక్షించి చూసింది. ఏం లేదు. ఒకవేళ కురుపుగానే ఏమన్నా లేస్తుందేమో. రేపు జ్ఞాపకం చేయండి. ఒక చిన్న ఉల్లి రెబ్బ చిదిమి పెడతాను. ఇట్టే సమసిపోతుంది అంది సుజాత. లైట్ ఆర్పేసి మాధవరావు మంచం మీద వెళ్ళికిలా పడుకున్నాడు. సుజాత చన్నీటితో మొహం గడుక్కుంది. బాగా ఇన్ని నీళ్లు పుక్కిలిచ్చింది. గోపిని తీసి తమ్ముడి దగ్గర పడుకోబెట్టింది. పిల్లలు పడకుండా ఉండేందుకు అటు ఇటు దిళ్ళు అమర్చింది. ఆ తర్వాత మాధవరావు పక్కనే అతన్ని ఒరుచుకుని పడుకుంది. నిద్ర అన్నది సుజాత. మాధవరావు పలకలేదు. అమ్మ దొంగ అన్నది మెల్లగా. ఈసారి పలకలేదు. సుజాత సన్నగా నిట్టూర్చింది. అదే సమయంలో మాధవరావు రమణిని గురించి కలలు కంటున్నాడు. తన పక్కనే ఉన్నది రమణి అయినట్టు, తనను దొంగ అని పిలుస్తున్నట్టుగా భావన చేస్తున్నాడు. అతని శరీరంలో మెరుపు మెరిసినట్టు అయింది. కళ్ళు మూసుకునే సుజాతను దగ్గరగా తీసుకుని గాఢంగా ఆమెను ఆక్రమించేశాడు. అట్టే శ్రమ లేకుండానే రమణి ఇంటిని కనుక్కున్నాడు మాధవరావు. ఆ సమయానికి రఘు వాకిట్లో ఆడుకుంటున్నాడు. మాధవరావును చూస్తూనే వాడు ఆట మానేశాడు. అక్క ఎవరో వచ్చారే అని ఇంట్లో కేక పెట్టాడు రఘు. ఎవరో కనుక్కోరాదట్రా అన్నది లోపల నుంచి అక్క. గీరల కోటు నల్ల రంగు బూట్లు వేసుకున్నారే అన్నాడు రఘు. మాధవరావు అప్రయత్నంగా తన కోటుకేసి బూట్లకేసి చూసుకున్నాడు. వస్తున్నా అంటూనే రమణి వచ్చింది. మాధవరావును చూస్తూనే ఆశ్చర్యపడి అంతలోనే తేరుకుని నిండుగా నవ్వింది. మీరా, రండి రండి అంటూ లోపలికి నడిచింది. లోపలికి వెడుతున్నప్పుడు వసారాలో పడుకున్న ముసలాయన్ని చూశాడు మాధవరావు. మా నాన్న అన్నది రమణి. కూర్చోండి, క్షణంలో కాఫీ పెడతాను. అవసరం లేదు, తాగే ఇలా బయలుదేరాను అన్నాడు మాధవరావు. అవును కానీ దీనికి మీరు ఏమాత్రం అద్దిస్తున్నారు? 22 అన్నది రమణి. పైగా రెండెందుకు, 20 25 చేయకూడదు అన్నాడు మాధవరావు నవ్వుతూ. రమణి కూడా అనాసక్తంగా నవ్వింది. అద్దే 20 అనుకోండి, మిగతా ₹2 కరెంటు ఛార్జీలు. ఓహో అన్నాడు మాధవరావు. ఎవరే అమ్మాయి వచ్చింది అన్నాడు ముసలాయన వసారాలోంచి. మొన్న అప్లికేషన్ పెట్టానని చెప్పలేదు? ఆ ఆఫీసర్ మేనేజర్ గారు నాన్న. నేనే రమ్మని పిలిచాను, చాలా మంచివారు అన్నది రమణి. ముసలాయన మరేమీ పలకలేదు. మరోలా అనుకోకుండా ఉంటాను అంటే అందాక ఈ పత్రికలు చూస్తూ ఉండండి, 10 నిమిషాలు తలదూకొని బట్టలు మర్చుకుని వచ్చేస్తాను అన్నది రమణి. ఓఎస్ దానికే అన్నాడు మాధవరావు. రమణి గూట్లోంచి నూనె సీసా తీసి చేతిలో కొంపుకుంది. నూనె 2 చేతులకు పట్టించి వెంట్రుకలకు పాముతోంది. నూనె పాముతున్నప్పుడు భుజాల మధ్య విరిసిన సౌందర్యం కేసి మాధవరావు విముఖుడు కాలేకపోయాడు. రమణి ఇది గమనించిందో లేదో తెలియదు కానీ గమనించనట్టే ప్రవర్తించింది. కాళ్ళు బారజాపి అద్దాన్ని కాళ్ళ మధ్యగా ఉంచి మొహం కనపట్టడానికి రవ్వంత కిందగా వంగినప్పుడు పొట్ట మీద ఏర్పడిన సన్నటి ముడతలు వెండి తీగల్లా తళుక్కన మెరిశాయి. తలదూకుంటున్నంతసేపు రమణి ఏవో కబుర్లు చెప్తూనే ఉంది. జడను మెలితిప్పి ముడివేసుకుంటూ మీరు పేపర్ చుట్టం లేదు అన్నది రమణి. మాధవరావు లిక్కిపడ్డాడు. నిజంగా అతను పేపర్ చుట్టం లేదు, రమణి కేసు చూస్తున్నాడు. మరే అన్నాడు మాధవరావు. చప్పున స్నానం చేసి వస్తాను, కనీసం ఇప్పుడైనా పేపర్ చూడండి అంటూ రమణి వెళ్ళిపోయింది. మాధవరావు ఈసారి మనస్ఫూర్తిగా పేపర్ విప్పాడు, కానీ చదవబుద్ధి కాలేదు. జాకెట్ విప్పేసి పమిటను భుజాల నిండా కప్పుకుని ఒక చేత్తో బకెట్ పుచ్చుకుని ఆ బరువుకు వంగుతూ బాత్రూంలోకి వెళుతున్న రమణి రూపం అతని మనస్సును ఉడుకలెత్తించింది. ఆ 4 గోడల మధ్య ఏ ఆచ్ఛాదన లేని రమణి శరీరాన్ని తలుచుకుని అతను ఉద్రిక్తుడయ్యాడు. ఆ అందాన్నంతా కళ్ళలో త్రాగి త్రేన్చాలి అనిపించింది. తాను వెళ్ళి నిలబడినప్పుడు సిగ్గుతో ముడుచుకుపోయే రమణి శరీరాన్ని చేతుల నిండా పొదువుకోవాలనిపించింది. ఈ రకమైన ఊహలు అతన్ని మరింత కకావికలు చేశాయి, పిచ్చివాణ్ణి చేశాయి. వేళ్లు విరుచుకుని జారగిలబడిపోయాడు మాధవరావు. పావుగంట లోపుగానే రమణి తయారైంది. సన్నని చీర అలవోకగా కట్టుకుంది. నీలపు రంగు జాకెట్టు వేసుకుంది. రేఖల్లాగా కాటుక దిద్దుకుంది. పావలా కాసంత కుంకుమ బొట్టు పెట్టుకుంది. పమిట చెంగుతో ఓసారి మొహం తుడుచుకుంటూ మూలనున్న పాత కుర్చీని అతని దగ్గరగా లాగి కూర్చుంది రమణి. ఏం మాట్లాడటానికి మాధవరావుకి పాలు పోలేదు. వాకిట్లో రఘు మరో 4 పిల్లల్ని చేర్చి బెల్లం కూడా ఆడుతున్నాడు. మీరు వస్తారు అనుకోలేదు సుమండి అన్నది రమణి వీధిలోకి చూస్తూ. అదే అన్నాడు మాధవరావు. ఎందుకో తెలియదు, అలా అనుకున్నాను. రేపు నేనే ఒకసారి మీ దగ్గరికి వద్దామని కూడా అనుకున్నాను అన్నది రమణి. ఎందుకు అన్నాడు మాధవరావు ఆసక్తిగా. మీకోసమని అన్నది రమణి. మరి మీరు ఏ సంగతి తేల్చలేదుగా, అదేదో కనుక్కుని వద్దాం అనుకుంటున్నాను. కనుక్కుందుకు
అందుకే నేను వచ్చాను అన్నాడు మాధవరావు. అందుకే అన్న మాటను నొక్కి పలుకుతూ. రమణి మాట్లాడలేదు. ఒక క్షణం మౌనంగా ఉండిపోయి అతని కళ్ళల్లోకి చూస్తూ, ఇప్పుడు ఏం చేద్దామంటారు అన్నది రమణి. ఎక్కడికన్నా పోదాం, పోనీ సినిమాకి వెళ్దాం, పార్క్కి వెళ్దాం. ఏ అన్నాడు. ముందు పార్క్కి వెళ్దాం, తర్వాత సినిమాకి వెళ్దాం అంది రమణి. అప్పటికి మొదట ఆట అందదనుకుంటా అన్నాడు మాధవరావు. పోనీ రెండో ఆటకి వెళ్దాం అన్నది రమణి ఏదైతే ఏమన్న ధోరణిలో. వచ్చేటప్పటికి పొద్దుపోదు పోతుంది, పోతేనే నయం, అందరూ నిద్రలో ఉంటారు, మన గమనించేవారుండరు, మీకు అభ్యంతరం లేకపోతే. రమణి ఏమనదలిచిందో తెలియదు. అంతలోనే రఘు దూకుడుగా లోపలికి వచ్చాడు. బాబు, శారద గారింటికి వెళ్ళి నేను ఈ పూట ప్రైవేట్కి రానని చెప్పరా. నేను వచ్చేదాకా రాదమ్మ పిన్ని గారింట్లో కూర్చో, సరేనా? వచ్చేటప్పుడు నీకు మిఠాయిలు తెస్తానన్నది రమణి తమ్ముడిని దగ్గరికి తీసి బుజ్జగిస్తూ. మరి నాకు బూట్లో అన్నాడు రఘు. రమణి మొహం ముడుచుకుపోయింది. రేపో ఎల్లుండో తెచ్చి పెడతాను బాబు, మా నాయనవు గదు, ఉంటావుగా అని గోము చేసింది రమణి. నువ్వు అసలు మంచిదానివి కాదక్క, అన్ని అబద్ధాలు చెప్తావు. ఏప్రిల్ నుంచి బూట్లు కొంటానంటున్నావు, మరి కొనవే అన్నాడు గునుస్తూ. ఈసారి తప్పకుండా కొంటానమ్మా, నాకు ఉద్యోగం అయింది, ఇక నుంచి నీకు కావలసిన బూట్లు అన్నది రమణి. రఘు ఉద్యోగం అన్న మాట వినగానే మాధవరావు కేసు చూశాడు. మాధవరావు ఎందుకో గానీ తలంచుకున్నాడు. అయితే ఆవల్ రైట్గా ఉంటానక్కాయ్ అన్నాడు. వాడు చంగున వీధిలో గెంతుతూ మెట్టు మీద దూకుడు వేగాన్ని తట్టుకొని నిలబడుతూ వెనక్కి తిరిగాడు. ఏమిట్రా, నాకు ఇలాంటి నల్ల బూట్లు కావాలి, తెలిసిందా? చెప్పావుగా, నేను తెస్తాను, చూడరాదా అన్నది రమణి. రఘు వెళ్ళిపోయాడు. వసారాలోంచి ముసలాయన గొణుగుడు క్రమంగా సద్దుమణిగిపోయింది. ఈ వాతావరణంలోంచి బయటపడుతున్న దానిలాగా రమణి ఒక్కసారిగా శరీరాన్ని విదిలించుకుంది. మాధవరావు మళ్ళా మామూలు స్థితిలోకి వచ్చాడు. నిజంగా ఎక్కడికన్నా వెళ్ళాలనుందా అన్నాడు మాధవరావు రమణి కేసి కన్నార్పకుండా చూస్తూ. ఇంతలోనే మనసు మార్చుకున్నారే అన్నది రమణి సన్నగా నవ్వుతూ. వెళ్ళాలని లేదు, మీరంటే నేను సరే అన్నాను, పోనీ ఇక్కడే గడిపేద్దాం. మాధవరావు ఏమీ మాట్లాడలేదు. రఘు ఇంతలో రాళ్ళేండి, మా నాన్నగారి సంగతి చెప్పానుగా అన్నది రమణి లేచి నిలబడుతూ. మాధవరావు కూడా అప్రయత్నంగా లేచి నిల్చున్నాడు. ఇన్నిటికీ అద్దె సంగతి అడిగారు కానీ ఇల్లేపాటితో మీరు చూశారు కాదు, రండి చూదురు కానీ. మాధవరావు మాట పలుకు లేకుండా ఆమెతో నడిచాడు. ఇది వంటగది, ఇక్కడ సామాన్లు అవి పడేస్తూ ఉంటాను, ఈ టిక్కీలో రఘు పడుకుంటాడు, ఇదిగో ఈ గది మాత్రం నాది అంటూ రమణి ఒక్కొక్క గదిని చూపెడుతూ అతన్ని లోపలికి తీసుకొచ్చింది. మాధవరావు గుండె దడదడలాడింది, చేతులు వణికాయి, కణతలు నొక్కుకుపోతున్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఒంటరితనం, ఎదురుగా రమణి, ఆమె చొరవ, ఇవన్నీ కలిసి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరో మాట లేకుండా దగ్గరగా జరిగి ఆమెను కావలించుకున్నాడు. రమణి కూడా గువ్వగా అతని చేతుల్లో ఇమిడిపోయింది. మాధవరావు ఆమె ముఖాన్ని తన కేసి తిప్పుకుని బాంబు పడినట్టుగా ఉలిక్కిపడ్డాడు. మాధవరావు రమణిని విడిచి ఎడంగా వచ్చాడు. గది బయట ఎవరివో అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరది అంటూ రమణి చప్పున గది బయటకొచ్చింది. మాధవరావు తలుపు వెనక నుంచున్నాడు. 10 నిమిషాల కల్లా రమణి తిరిగి వచ్చింది. అంతదాకా మాధవరావు గజగజలాడుతూనే ఉన్నాడు. ఎవరు అన్నాడు మాధవరావు వణికిపోతూ. ఎవరూ లేరండి అన్నది రమణి. కాదు, ఎవరో వచ్చారు, అడుగుల చప్పుడు నేను స్పష్టంగా విన్నాను అన్నాడు మాధవరావు. రమణి పలకలేదు. నిజానికి ఆ చప్పుడు ఆమె కూడా వింది. కానీ తనకు తెలిసినంతవరకు ఆ ఇంటికి ఎవరూ రారు. పిన్నిగారు వచ్చినా ఆవిడ రాకని అంత దూరంగా ఉన్నప్పుడే పోల్చుకోవచ్చు. అయితే ఏమిటిది? నేను వెళ్తాను అన్నాడు మాధవరావు నిట్టూరుస్తూ. రమణి దిగాలు పడి అతని కేసు చూసింది. ఏటన్నా వెడితే చాలా పొద్దుపోతుంది కదా, ఇంతసేపు అన్నా ఇక్కడ కూర్చోరాదు అన్నది రమణి బతిమాలుతున్నట్టుగా. ఇవాళ కాదు అన్నాడు అతను బెరుగ్గా. రమణి మరేం మాట్లాడలేదు. రేపు అని కాసేపు ఆలోచించాడు. హోటల్కి వెళ్దాం, ఒక గది తీసుకుందాం, అక్కడ ఇలాంటి గొడవలే ఉండవు, సరేనా? రమణి మొహం విప్పారింది. రాత్రి 8ంటికి నువ్వు అక్కడికి రా, నేను వస్తాను, మర్చిపోకు అన్నాడు మాధవరావు. నేను మర్చిపోవాలన్నా మీ కళ్ళు మర్చిపోనివ్వలేండి, మీరు పొగడతా అనుకోకుండా ఉంటే ఒకటి చెప్తాను, మీ కళ్ళు చాలా అందంగా ఉంటాయండి అన్నది రమణి దాదాపు అతనికే వినిపించే అంత మెల్లగా. మాధవరావు పొంగిపోయాడు. ఈల వేసుకుంటూ బయటకు వచ్చాడు. రమణి గడప దాటిందాకా అతని కేసు చూసి ఆ తర్వాత కుర్చీలో కూలబడి బోరుమని ఏడ్చింది. ఇక ఆ రాత్రి నిజంగా మాధవరావుకు నిద్రపట్టలేదు. రేపు తను అనుభవించనున్న ఆనందాన్ని తలుచుకుని తన్మయుడైపోయాడు. ఆ తన్మయత్వంలో అతనికి భార్య రూపం ఎబ్బెట్టిగా కనిపించింది. రమణికి సుజాతకి తావిళ్ళు వేసి చూసి పెదవి విరిచాడు. ఉన్నంతలో సుజాత అందగత్తెనంటంలో సందేహం లేదు. కానీ రమణి ముందు ఈవిడ ఎందుకు కొరగానిదే. అదీగాక సుజాత అందం 10 ఏళ్లుగా తను ఎరిగిందే.
తన నుంచి సుజాత దాచుకోవాలనుకున్నది కూడా ఏమీ లేదు. బహుశా ఈ అలవాటు వల్లనే కావచ్చు తనకు సుజాత మీద మోజు తగ్గిపోయింది. మాధవరావు నిద్రపోతున్న భార్య కేసు చూశాడు. చటుక్కన తల తిప్పుకున్నాడు. అలా రమణి పడుకొని ఉంటే తను ఇలా ఉట్టినే ఉండగలడా? తను ఉండటం కాదు, రమణి సౌందర్యం ఉండనియ్యదు. ఎదుటి వారిని కవ్వించి ఏడిపించే గుణమేదో రమణిలో ఉంది. ఆ గుణమే తనను ఆవిడ చుట్టూ తిప్పుకుంటోంది. రమణి కూడా తన అభిప్రాయాన్ని గమనించింది. సుజాత అన్నట్టు బహుశా తన కళ్ళే ఆవిడని ఆకర్షించుంటాయి. కానీ ఏం లాభం? చేతికొచ్చిన ఫలితం అనుభవంలోకి రానేలేదు. వచ్చినట్టయితే ఏమయ్యేదో చెప్పలేం. గోపి గగ్గోలు పడుతూ లేచి కూర్చున్నాడు. నిద్రలో కలవరిస్తున్నాడండి, కాస్త చిచ్చి కొట్టకూడదు అంది లేస్తూనే. అలాగే అన్నాడు మాధవరావు. మీరు ఇంకా పడుకోలేదే అంది సుజాత. నిద్ర రావట్లేదు. అదేమిటండి వరుసగా 2-3 రాత్రుల నుంచి మీరు ఇలా మేలుకుంటున్నారు? ఆఫీస్లో ఏమన్నా గొడవలు కానీ జరిగాయేటి? లేదు. మరి ఎన్నడూ లేనిది ఇవాళ ఇలా అంటున్నారేంటి? ఇలా ఉన్నారు? ఏమీ లేదు, నన్ను అరిపించుకు, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు మాధవరావు. ఆ తెల్లవారి కూడా మాధవరావు ఆఫీసులో చిరాగ్గా ఉన్నాడని గుమస్తాలు అనుకున్నారు. ఆ టైపిస్ట్ ఉద్యోగం ప్రభాకరం అని అతనికి వస్తుందని, అతను ఎక్కడి నుంచో రికమెండేషన్ పట్టుకొచ్చాడని కూడా వారు అనుకున్నారు. అంతేగాని రమణి పేరు ఒక్కరికి తట్టలేదు. ప్రతి ఆఫీసులోనూ కొంతమంది లుచ్చాలు ఉంటారు. వాళ్ళ పని యజమానికో పై అధికారులకో భజన చేయటం. ఆఫీసులో ఎవరేమనుకునేది, ఏం పని చేసేది కూడా ఈ లుచ్చాలు ఎప్పటికప్పుడు చేరవేస్తుంటారు. అందుకు అదనంగా వీరికి అట్టే ముట్టదు. కానీ అప్పుడప్పుడు యజమాని లేదా పై అధికారి భుజం మీద చేసి తనతో పాటు కారు దాకా తీసుకెళ్తారు. ఇటువంటి లుచ్చాలు మాధవరావు ఆఫీసులో కూడా ఉన్నారు. సాయంత్రానికల్లా గుమస్తాలను కొన్న మాటలన్నీ మాధవరావుకు తెలిసాయి. ఇది కొంత మేలే, రేపా రమణికి నేను ఉద్యోగం ఇస్తే ఈ గొడవలన్నీ పైకి రాకుండానన్నా ఉంటాయి అనుకున్నాడు అతను. పొద్దు కుంకుతున్న కొద్దికి అతనిలో ఆరాటం హెచ్చసాగింది. 8ంటికి హోటల్కి రమ్మన్నవాడు కాస్త ఆఫీస్ నుంచి సరాసరి రమణి ఇంటికి వచ్చాడు. చిత్రం ఏమిటంటే రమణి కూడా అప్పటికి అన్నీ తీర్చుకుని సిద్ధంగా ఉంది. అప్పుడే తయారయ్యామే అన్నాడు మాధవరావు చాలా చొరవగా ఆమె బుగ్గ మీద చిటిక వేస్తూ. అబ్బా చాలా చురుకండి మీ దెబ్బ అన్నది రమణి బొగ్గను వేళ్లతో తడుముకుంటూ. ఈ మాటతో మాధవరావు అక్షరాల పిచ్చివాడయ్యాడు. రమణి అందంలోనే కాదు మాటల్లో కూడా రెచ్చగొట్టే లక్షణాలున్నాయని అతను ఇప్పుడు తెలుసుకున్నాడు. రమణి ఏ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మాటలందో తెలిసాక అతనికి నిలువున దహించిపోయినంత పనైంది. రమణి ఈ సంగతి ఇట్టే గ్రహించింది. చప్పున పక్కకు తప్పుకుంటూ ఇప్పుడు కాదు, ముందు సినిమాకు పోదాం పదండి అంటూ బయలుదేరింది. పోదాం కానీ చిన్న మాట ఇలారా అన్నాడు మాధవరావు. రమణి సరిగ్గా వీధి వాకిలికి ఎదురుగా నిలబడింది. చెప్పండి, ఇక్కడికి వినిపిస్తుంది. ఆహా అలా కాదు, నువ్వు దగ్గరికి వస్తే కానీ చెప్పను అన్నాడు మాధవరావు. మీరు చెప్పేదేమిటో నాకు తెలుసు, అయినా అంత దూకుడు ఎందుకు? ఈ సంగతులు చెప్పుకునేందుకు మనకు బోలెడంత టైం ఉంది. మీరు అట్టే తొందరపడకండి, బుద్ధిమంతుడైన పిల్లకాయలాగా చెప్పిన మాట వినండి అన్నది రమణి బద్ధకంగా ఒకసారి చేతులు 2 వెనక్కి చాచి విరుచుకుంటూ. మాధవరావు అక్కడ నిలబడలేకపోయాడు. శరీరం విరుచుకున్నప్పుడు పొంగిన రమణి అందం అతన్ని మరోసారి కల్లోలపరిచింది. నన్ను నిలువున చంపేస్తున్నావు రమణి, అదేది కాదంటుంటే వినిపించుకోవే, చిన్న మాట, ఓ క్షణం అలా విని అలా వెళ్ళిపోదు కానీ అన్నాడు మాధవరావు బతిమాలుతున్న ధోరణిలో. రమణి 2 అడుగులు ముందుకేసి తలుపును పట్టుకుని నిలబడి ఏమిటో చెప్పండి ఇప్పుడు. మాధవరావు ఓడుపుగా రమణి చేయి పట్టుకుని తన కేసు లాక్కున్నాడు. ఒక్క ఉదుటున వచ్చి అతని మీద పడిపోయింది రమణి. ఎందుకిలా నన్ను చంపుతున్నావు అన్నాడు మాధవరావు ఆమె చెవిలో. రమణి ఏదో అనబోయింది కానీ అనలేదు. తేలుకుట్టిన దానిలాగా చప్పున యువతలకు దూసుకొచ్చింది. ఎవరో వస్తున్నట్టుగా మెట్ల మీద అడుగులు చప్పుడయ్యాయి. నీడలు కూడా అటు ఇటు మెత్తగా కదిలాయి. మాధవరావు ఉద్రేకం యావత్తు తక్షణం ఎదిగిపోయింది. బాగుందండి ఇల్లు, 22 రూపాయలు అన్నమాట. వానాగైనా వస్తే కుదరదు కదా అంటూ సందర్భాన్ని మార్చాడు. అబ్బాయి అదేం లేదులేండి అంటూనే రమణి కూడా యువతలకు వచ్చింది. ఆ కబురు ఈ కబురు చెప్తూ మెట్ల మీదకి వచ్చి అటు ఇటు చూసింది. ఎక్కడ ఎవరూ కనిపించలేదు. ఎవరూ లేరు గదు అన్నాడు మాధవరావు గుండె దడం తగ్గించుకుంటూ. కానీ ఎవరో వచ్చారు రమణి. అడుగుల చప్పుడు వినటమే కాదు, నేను నీడ పట్టం కూడా చూశాను. కాసేపు నిశ్శబ్దంగా ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకున్నారు. రాపోదాం ఇప్పుడు, అప్పుడే ఈ మాటలొద్దు, ముందుగా సినిమాకి వెళ్ళి అన్నాడు మాధవరావు. బ్రతికించారు, కనీసం కొంతసేపైనా హాయిగా సినిమా చూడొచ్చు అన్నది రమణి నవ్వుతూ. సినిమాకైతే వెళ్ళారు, కొనడానికి బాక్స్ టిక్కెట్లే పుచ్చుకున్నాడు మాధవరావు. కానీ రమణి పక్కన ఉండగా సినిమా చూడటం కాదు కదా, ఆఖరికి ఊపిరి పీల్చడం కూడా పడదని తేల్చుకున్నాడు. దురదృష్టవశాత్తు అదేదో అమెరికన్ పిక్చర్ అయిపోయింది. అందులోని హీరోయిన్ కోసం చాలాసేపు వెంటబడి తరిమి ఆఖరికి ఒక కొండ మలుపులో పట్టుకుంటాడు. అంతటితో ఆగినా బాగుండిపోను. ఆ హీరోగాడు ఆవిడని అమాంతం చేతుల మీద ఎత్తుకుని చిన్న గడ్డి మైదానం మీద పడుకోబెట్టి ఆవిడ మీదకు ఒరిగిపోయాడు.
వాళ్ళిద్దరూ ముద్దెట్టుకోవడాన్ని కెమెరా క్లోజప్లో చూపించింది. అసలే మాధవరావు తపనతో సతమతమవుతున్నాడు. ఈ సినిమా ఆ తపనను ఇంకా రెచ్చగొట్టింది. తను హీరో అయినట్టు, రమణి హీరోయిన్ అయినట్టు, ఆవిడ అలా పరిగెడుతుంటే తను వెంబడించి పట్టుకున్నట్టు మాధవరావుకి భావన కలిగింది. అతనికి స్థిమితంగా కూర్చోలేక పోదాం పద అంటూ రమణిని గీమారం పెట్టసాగాడు. అలాగే, ఇదిగో ఈ సీన్ అయ్యాక వెళ్దాం. అబ్బాయి షార్ట్ చూడండి ఎంత బాగుందో. మరీ అమెరికా వాళ్ళు అలా ఒళ్ళంతా కనపడేలా గుడ్డలు కట్టుకుంటారే. ఈ ధోరణిలో రమణి మాట్లాడసాగింది. కానీ మాధవరావుకి ఇది బొత్తిగా నచ్చలేదు. అతని లోపల అగ్ని జ్వాలలు రేగుతున్నాయి. ఆ జ్వాలలకి ఇంత ఉపశాంతి జరిగితే తప్ప లాభం లేదు. ఇప్పుడప్పుడే వెళ్ళేం చేద్దాం అన్నది రమణి. ఏం చేద్దామా, అంతా తెలియదే నీకు అన్నాడు మాధవరావు. తెలీదు అని మెత్తగా నవ్వేసింది. అయితే చెప్తా పదా. లే మరి అని చిన్నగానే గట్టిగా అన్నాడు. ఇంకా 9 అన్నగా లేదు. ఇప్పుడప్పుడే వెళ్ళి మాత్రం ఏం లాభం, మన కోసమని చుట్టుపక్కల వారు అప్పుడే నిద్రపోతారా మరి అన్నది రమణి. పోకపోతేనే హాయిగా మాట్లాడుకుందాం అన్నాడు. అవేమిటో ఇక్కడే మాట్లాడుకుందాం పట్టండి అన్నది రమణి. ఎంత పెంకిగటానివి అన్నాడు మాధవరావు. లేకపోతే నన్ను బురిడి చేయాలని చూస్తారా? ఇంతమంది మధ్యలో ఉంటేనే నా ప్రాణాలు దోడేస్తున్నారు కదా, తీర హోటల్కి వెళ్ళాక నేను నమ్ముతాననే అన్నది రమణి అతని చెంపకు తన చెంప అంచి చెవిలో చెప్తున్నట్టుగా. ఈ రాత్రి జాగారం ఎటుకూడి తప్పదనుకోండి. ఈ సినిమా చూశాకనే దాన్ని ప్రారంభిద్దాం. నీ ఇష్టం అన్నాడు మాధవరావు విసుగ్గా. రమణి అతని కేసు ఒక క్షణం చూసి మునిపంట పెదవి కొరుకుతూ, అంత కోపం అయితే ఎలా అమ్మా, నేను మాత్రం ఏమన్నానని? కాకపోతే వెళదాం పదండి అంది. ఆనక నన్నని లాభం లేదు, ఇప్పుడే చెప్తున్నాను. ఆ కళ్ళు రెండింటినీ నేను తాగేస్తాను. మీ ఆవిడకి ఏం చెప్పుకున్నా మా బాగే అన్నది కుర్చీలోంచి లేస్తూ. అంతకుముందే రిజర్వ్ చేసుకున్న గదిని చూపించి కుర్రవాడు వెళ్ళిపోయాడు. పోతున్నప్పుడు ఆ వెధవ తనలో తను నవ్వుకున్నట్టు మాధవరావుకి లీలగా అనిపించింది. కానీ దాన్ని తను లెక్క చేయదలుచుకోలేదు. గదిలోకి వస్తూనే అతను తలుపు గడియ పెట్టాడు, ఫ్యాన్ వేశాడు. అప్పటికప్పుడే దీపం ఆర్పేసి డిమ్మర్ వేస్తానంటూ కూర్చున్నాడు. రమణి లొంగలు చుట్టుకుపోయేలా నవ్వింది. ఆ నవ్వులో హేళనుందో జాలే ఉందో అతను గమనించదలుచుకోలేదు. రమణి పొట్ట చేత్తో పట్టుకుని మంచం మీద కూర్చుంది. ఏమిటా వెర్రి నవ్వు అన్నాడు. మీ ఇల్లు బంగారంగాను, ఎంత తొందరపాటు మనుషులండి మీరు. గదిలోకి రాగానే తలుపులేస్తే పక్క గదులు వారు ఏమనుకుంటారని కూడా ఆలోచించరే? ఏమనుకోవటానికైనా మనం పరాయి వాళ్ళం కాదుగా, మగుడు పెళ్ళాలమాయ. ఏదో పనుండి ఊరొచ్చాం, ఈ రాత్రి ఇక్కడ ఉంటాం, ఉదయం వెళ్ళిపోతాం, ఇందులో తప్పేం లేదే అన్నాడు మాధవరావు. అతను అలా చెప్పే హోటల్లో ఈ గదిని బుక్ చేశాడు. అయితే మాత్రం మాధవరావు పలకలేదు. వస్తూ తెచ్చిన మిఠాయి కొంచెం తాను తిని మిగతాది రమణకి ఇచ్చాడు. తాంబూలం తాను వేసుకుని ఆవిడని కూడా వేసుకోమన్నాడు. నాకు సహించదు అన్నది రమణి. అయితే చూడండి అంటూ కబుర్లోకి లాగింది. ఈ పంపిణీ మీద దాదాపు 11 దాకా అతన్ని దరి చేరకుండానే ఉంచగలిగింది. ఆ తర్వాత ఆవిడ వల్ల కూడా గాల. రమణి తలలోంచి పూల చెండు తీసి మాధవరావు పక్క నిండా విదిపాడు. ఆవిడ భుజం మీద చేయి వేశాడు. ఆ వేళలోంచి అతనిలోకి విద్యుత్ కణాలు ప్రవహించినట్టయింది. శరీరమంతా తీయని మంటలతో నిండిపోయినట్టయింది. ఆసరికి రమణి కూడా దాదాపు అదే స్థితిలోకి వచ్చింది. ఆవిడ కళ్ళు కాంతితో నిండిపోయాయి, పెదవులు చలిస్తున్నాయి, గుండె కొట్టుకునే చప్పుడు స్పష్టంగా వినపడుతోంది. గాజులు మోచేతుల దాకా లాక్కుంది. వెల్లికితలా తిరిగి మాధవరావు ముఖాన్ని తన గుండెలకేసి తీసుకుని అదుముకుంది. మరొక్క క్షణంలో మాధవరావు ఆవిడ్ని జయించి ఉండును. కానీ అతనికి ఆ అదృష్టం లేదు. ఎవరో వరండాలోంచి బరువుగా అడుగులు వేసుకుంటూ వస్తున్నారు. మాధవరావు నిర్వీణ్యుడయ్యాడు. రమణి దాదాపు కొయ్యబారిపోయింది. అంతే, ఆ చప్పుడు మరీ వినిపించలేదు. ఇద్దరం భయపడ్డాం. అబ్బే ఏం లేదులే అన్నాడు మాధవరావు తనకు తాను ధైర్యం తెచ్చుకుంటూ. రమణి పమిట చెంగుతో చెమటను తుడుచుకుని నిట్టు వచ్చింది. అలా తుడుచుకోకు, లైట్ కాంతి పడి నీ మొహం అంతా మెరవనివ్వు అన్నాడు మాధవరావు ఆవిడ్ని ఆలింగనం చేసుకుంటూ. ఈసారి అడుగుల చప్పుడు తలుపు వెనకాతలే వినిపించింది. అయినా మాధవరావు లక్ష్య పెట్టదలుచుకోలేదు. రమణిని వెర్రిగా కౌగిలించుకుని సుఖం కోసం వెతుకుతున్నాడు. ఈసారి తలుపు మీద దడదడమని చప్పుడైంది. తలుపు కంపించడం కూడా వారు చూశారు. ఎవరది అన్నాడు మాధవరావు బిగ్గరగా. తలుపు తీయండి అవతల నుంచి. మీకెవరు కావాలి? 13వ నెంబర్ గదిలో ఉన్నవారు కావాలి. మీ పేరు మాధవరావు కదూ? అవును, మీతోనే పనుంది, తలుపు తీయండి. తీయను అన్నాడు మాధవరావు చాలా కోపంగా. అవసరం ఉంటే రేపు ఆఫీసులో కలుసుకోండి, వెళ్ళండి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్నది అవతల గొంతు. మాధవరావు ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతనికి చెమటలు పోసాయి. రమణి నిలువున వణికిపోతూ ఓ మూలగా నిలబడింది. చెప్పు, నువ్వేం చేస్తున్నావు? ఆఫీస్ పని. ఆఫీసులో బొత్తిగా తేమలటం లేదు. ఇంటి దగ్గర పిల్లల గోల. అర్జెంటుగా వెళ్ళవలసిన కాగితాలు ఉన్నాయి, అందుకని హోటల్లో గది తీసుకున్నాను అన్నాడు మాధవరావు. నేను ఇప్పుడే హోటల్ రిజిస్టర్ చూసొస్తున్నాను, అందులో నువ్వు ఇలా రాలేదు.
పని చేయటానికి వచ్చేవాడివి రమణిని ఎందుకు తీసుకొచ్చావు? మాధవరావు కుప్పగూలిపోయాడు. ఆ తర్వాత బయట నుంచి కూడా మరే మాటలు వినిపించలేదు. చాలాసేపటికి కానీ వారు తేరుకోలేకపోయారు. ఇద్దరి మొహాలు వాలిపోయాయి. మాధవరావు గాలిలో ఈత్తున్న వాళ్ళలాగా వెళ్ళి దీపం వేశాడు. మెల్లగా తలుపులు తీశాడు. వరండాలో చూశాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది. పక్క గదుల్లో తిరుగుతున్న ఫ్యాన్ చప్పులు తప్ప మరే ధ్వని లేదు. రమణి మొహం పాలిపోయింది. ఆ ఉద్రేకం, పొంగు, చురుకుదనం సర్వం నాశనం అయిపోయాయి. సగం చిక్కిపోయిన దానిలాగా ఊగిసలాడుతోంది. ఆవిడ కళ్ళు నీటితో నిండిపోయాయి. వెళ్తాను అన్నది రమణి. మాధవరావు పలకలేదు. ఇద్దరూ తూలి పడిపోయినట్టుగా ఎవరో గెంటుతున్నట్టుగా మెట్లు దిగి బయటకొచ్చారు. ఆ చీకట్లోంచి వెనకగా నవ్వినట్టయి తిరిగి చూశారు. ఎవరూ కనిపించలేదు. నవ్వు మాత్రమే వినిపిస్తోంది. ఇక ఇప్పటిదాకా ఏం చేస్తున్నారండి అన్నది సుజాత తలుపు గడియ పెడుతూ. ఆఫీస్ పని మీద ఉండిపోయాను అన్నాడు మాధవరావు. వేడినీళ్ళు చల్లారిపోయాయో ఏమిటో, ఒక నిమిషం అలా కూర్చుంటారా? చప్పున వెచ్చ చేసుకొచ్చేస్తాను. వద్దు, నా ఒంట్లో ఏం బాగాలేదు. ఈ పూటకి నన్ను పలకరించకు, పడుకొని. అప్పటిదాకా తలదాకా లాక్కున్నాడు దుప్పటిని. సుజాతకి గొడవలు ఏమీ అర్థం కాల. భర్త అలా నీరసంగా వడదెబ్బతిన్నట్టుగా కనిపించేసరికి ఆవిడ నవజీవాలు కుంగిపోయినట్టయింది. గొడ్ల నీరు గొడ్లకు కుక్కుకుంటూ వంటి మీద చేయి వేసి చూసింది. అతని శరీరం నులువెచ్చగా ఉంది. పులిక తగిలింది అనుకుంది సుజాత. ఈ పూటకి ఇలా పడుకోండి, పొద్దుటే లేచి ఇంత మిరియాల గుండ కొడతాను. వేడి వేడి అన్నంలో చిటికెడు వేసుకు తింటే అన్నీ సర్దుకుంటాయి అన్నది సుజాత. మాధవరావుకి మాటలు వినిపించాయో లేదో తెలియదు. అతను మాత్రం పలకలేదు. సుజాత దీపం మలిపి డిమ్మర్ వేసి పడుకుంది. పడుకున్న కాసేపటికల్లా ఆమెకు హాయిగా నిద్రపట్టింది. మాధవరావుకు మాత్రం నిద్ర పట్టడం లేదు. కానీ అది మెలకువ కాదు. సందిగ్ధ స్థితిలో అతను కొట్టుమిట్టాడుతున్నాడు. గత 4-5 రోజులుగా జరుగుతున్న సంఘటనలన్నీ ముసిరి అతనికి ఊపిరి తిరగనివ్వటం లేదు. రమణి పట్ల అతనికి తన ప్రవర్తన కోడె త్రాసై బుసలు కొడుతూ మీదకు దూకుతున్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఆ పాము నుంచి తప్పుకోవటానికి అటు ఇటు పరిగెడుతున్నాడు. నీడలాగి అది కూడా మాధవరావును వెన్నాడుతూనే ఉంది. అతను కుర్చీ ఎక్కాడు. అది కూడా కోడు మీదుగా కుర్చీ అంచు మీదకు పాకుతోంది. అతను చటుక్కున బల్ల మీదకు దూకాడు. పడగ విప్పి బుస్సుమంటూ బల్ల మీదకు దూకింది. అతను నిండా ముసుగు పెట్టుకుని మంచం మీద ముడుచుకు పడుకున్నాడు. అతని పాదాలకు 2 అంగుళాల దూరంలో తన పడగ కనిపించింది. మాధవరావు ప్రాణాలు నిలువున ఎగిరిపోయాయి. దిగచెమటలు పోశాయి. గాలి కోసం ఆము తిన్న గొడ్డులాగా గిజగిజ తన్నుకున్నాడు. పెద్దగా అరిచాడు. ఆ అరుపు ఎవ్వరికీ వినపడలేదు. గోపి నిశ్చింతగా పడుకునే ఉన్నాడు. సుజాత చంటివాణ్ణి రొమ్ములు కదువుకుని హాయిగా నిద్రపోతూనే ఉంది. అతను మాత్రం ఊపిరి అడక తన్నుకుంటున్నాడు. అతని కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. పాము మెల్లగా అతని మీదకు పాకుతోంది. తోకను గొంతు చుట్టూ తిప్పి క్షణక్షణానికి బిగించి పారేస్తోంది. మెడనరాలు ఉబికాయి. చేతులు కొంగర్లు పోతున్నాయి. లేని ఓపిక అంతా తెచ్చుకుని మెడకు చుట్టుకున్న పాముని ఓడలాగడానికి ప్రయత్నిస్తున్నాడు. పట్టు కోసం గదంతా కలిగి తిరుగుతున్నాడు. సుజాత ఉలిక్కిపడి లేచింది. గోపి నడి మంచం మీద కూర్చుని గగ్గోలుగా ఏడుస్తున్నాడు. తన భర్త 2 చేతులను గొంతుకు చుట్టి నీరసంగా గోడకు చేరగిలబడి ఉండటం సుజాత చూసింది. అతని కళ్ళు మూసుకుపోయాయి. శరీరం చల్లగా ఉంది. అయ్యో రామా, ఏమిటిది, ఏం చేస్తున్నారు అంటూనే భర్తను కావలించుకుని బోరుమని ఏడ్చింది సుజాత. బలవంతాన చేతులను విడదీసింది. మెల్లగా పక్క మీద పడుకోబెట్టింది. 4 రోజుల దాకా మాధవరావు మామూలు మనిషి కాలేదు. ఆఫీస్కి వెళ్ళబోతూ అతను ఒకసారి అద్దంలో చూసుకున్నాడు. మునపటి కన్నా కళ్ళు ఎంతో అందంగా కనిపించాయి ఇప్పుడు. ఆ పాడు పని చేస్తుంటే ఈ జన్మలో నన్ను నేను చూసుకోగలిగేవాడిని కాదు అనుకున్నాడు మాధవరావు. ఇప్పుడు అతని మనస్సు, శరీరం కూడా చాలా హాయిగా, తేలికగా, నిర్మలంగా ఉన్నాయి. రమణి ఆర్థిక పరిస్థితులను తన స్వార్థం కోసం వాడుకోనందుకు తనను తానే అభినందించుకున్నాడు. డబ్బు, పాపిష్టి డబ్బు మనుషుల చేత ఎంత అమానుష కార్యాలు చేస్తుందో మాధవరావుకి ఇప్పుడు తెలిసొచ్చింది. రమణికే గనక ఏ పాటి ఉపాధి ఉన్నా తనలాంటి వాడి ముఖాన్ని కనీసం చూడనన్నా చూసుండేది కాదని అతను రూఢిగా నమ్మాడు. ఇప్పుడు అతను రమణిని తప్పుపట్టడం లేదు. శరీరాలకు ఆశించి ఉద్యోగాలు ఇచ్చే వ్యక్తులు ఉండాలే కానీ ఈ దరిద్ర దేశంలో శరీరాలు ఇచ్చుకునేవారు చాలామంది ఉన్నారు. అయినప్పుడు రమణి తప్పంటంలో అర్థం లేదు. తనిప్పుడు ఆ ఉద్యోగం ఇవ్వకపోతే ఇచ్చేవాడికి తన శరీరాన్ని నిస్సందేహంగా రమణి అప్పగిస్తుంది. ఇది తప్పే కావచ్చు, కానీ ఇంతకన్నా రమణి చేయగలిగిందేం లేదు. ఆవిడకున్న పెట్టుబడి, ఇన్ఫ్లుయెన్స్ ఆ శరీరమే. మాధవరావు ఆఫీస్కి వస్తూనే రమణిని వెంటనే వచ్చి పనిలో చేరవలసిందిగా ఉత్తరం రాశాడు. దాంతోపాటు చిన్న కాగితం మీద క్షమాపణలు కూడా చెప్పుకున్నాడు. మంచి పని చేశావు, చాలా మంచి పని చేశావు అని ఎవరో అతని చెవి దగ్గర అన్నారు. మాధవరావు తలెత్తి చూశాడు. ఆ గదిలో తను తప్ప మరెవరూ లేరు. చూసారా, అదంతా కూడా ఒక రకమైన మాయ. ఆ అమ్మాయి చేసినటువంటి పనులు అవన్నీ.
ఎవరెవరినో పెట్టి అలా చేసింది. ఆమె శీలాన్ని కాపాడుకుంది, అలాగే ఆ చివరిలో ఉద్యోగాన్ని కూడా సంపాదించుకుంది. ఆడ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని మరొక్కసారి నిరూపితమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్.